నమస్తే అండి. సండే వీడియోలో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న బిజినెస్ గురించి అయితే చెప్తానన్నాను కదండి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే ప్రీవియస్ వీడియోలో మా వారికి మందు సిగరెట్ మాన్పించడానికి నాకు తలకు మించిన భారం అయిందని ఏదో బాధ కొద్దీ చెప్పుకున్నానండి. దానికి చాలామంది కనెక్ట్ అయిపోయి అసలు ఇది ఎలా సాధ్యమైంది సుమా, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా వల్ల కావట్లేదు, ఇది నీకెలా సాధ్యమైందో మాకు చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. కాబట్టి ఇది చాలామంది ఆడవాళ్ళకి యూజ్ అయ్యే మ్యాటర్ కాబట్టి ఈ విషయం గురించి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పెళ్లికి ముందు కాబోయే శ్రీవారి కోసం మనం ఊహించుకునే ఊహలు ఎలా ఉంటాయంటే, నా వాడు ఎక్కడున్నా సరే రరాజల్లే నన్ను చేరుకోవాలి, నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి, అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి, ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి, ఏనాడు నా నీడై ఉండాలి, ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి. ఇలా అనుకుంటాం అన్నమాట. పెళ్ళైన తర్వాత ఏమో ఇలా ఊహించుకుంటాం. శివ పార్వతులేమో ఈ దంపతులని పెంచాలి, ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి, ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి, శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి, మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి, మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి అని ఇలా ఊహించేసుకుంటాం. కానీ పెళ్ళైన తర్వాత, పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్న రోజులు గడిచే కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. మనకి కాబోయే శ్రీవారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదని మనం ఎలా ఊహించుకుంటామో మగవారు కూడా అలానే ఊహించుకుంటారా? అందరూ గమనిస్తూ ఉంటే ఏమండి అని పిలవాలి, ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి, అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి, అలసటగాని వస్తుంటే తలనే నెమరాలి, కొంచెం కోపం ఓ, కొంచెం జాలి ఓ, కొంచెం స్వార్థం ఓ, కలిసుండాలి ఓ, నన్నే నాకు కొత్తగా చూపే యువరాణే కావాలి. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఊహించేసుకొని చివరికి పెళ్ళయ్యాక ఒక్కొక్కరి స్టోరీ ఒక్కోలా మారిపోద్ది. లైఫ్ బాగుంటే ఏనాడో పుణ్యం చేసుకున్నాను, అందుకే దేవుడు నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడని అనుకుంటాం. అదే వేరేగా ఉందనుకోండి, నా తలరాత ఇంతేనేమో, ఏనాడో పాపం చేసుకుని ఉంటాను, అందుకే నాకు ఈ బంపర్ ఆఫర్ అని బాధపడుతూ ఉంటాం. భార్యాభర్తల్లో నువ్వు మారాలి అని ఒకరి మీద ఒకరం నిందలేసుకుంటాం కానండి, మార్పు అనేది నా నుండే స్టార్ట్ అవ్వాలని మాత్రం అనుకోము. ఇప్పుడు నా విషయానికే వస్తే, నాకు ఇది కావాలి అది కావాలని నేనెప్పుడు మా వారిని ఇబ్బంది పెట్టలేదండి. అలాగే మా పుట్టింటి వాళ్ళను ఎలా చూసుకుంటానో మా అత్తింటి వాళ్ళను కూడా నేను అలానే చూసుకుంటాను. మా అత్తయ్య నేను కానీ, మా ఆడపడుచు నేను కానీ ఎప్పుడు వేటికి ఒకరి గురించి ఒకరం చెడుగా మాట్లాడుకున్నట్టు కానీ, గొడవ పడినట్టుగా కానీ చేయలేదండి. దానివల్ల అయితే మా వారు ఎప్పుడూ బాధపడలేదు. అంటే మగవారికి ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా తాగుడు స్టార్ట్ చేస్తారు. మగవారు ఎలా ఉంటారంటే, సంపాదన వస్తుందని తాగుతారు, సంపాదన లేదని తాగుతారు, ఆనందం వచ్చినా తాగుతారు, ఆపద వచ్చినా తాగుతారు, పెళ్ళి అవ్వలేదని తాగుతారు, పెళ్ళి అయిపోయిందని తాగుతారు. మనకున్నంత ఓర్పు సహనం మగవారికి ఉండదండి. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ తట్టుకొని 4 గోడల మధ్యలోనే ఉంటాము. కానీ వాళ్ళు చిన్న బాధ వచ్చినా రిలాక్స్ కోసమో రిలీఫ్ కోసమో వైన్ షాపే సొల్యూషన్ అనుకుంటారు. అందుకే వీళ్ళ వల్ల సంసారం డెవలప్ అవ్వకపోయినా సర్కారు డెవలప్ అవుతుంది. ఒక రకంగా అయితే నాది లవ్ మ్యారేజ్ అనండి. పెళ్లికి ముందు ఈ అలవాట్లు ఉన్నాయని తెలిసినా పెళ్ళయ్యాక మానేస్తానులే అని మా వారే నాతో చెప్పారు. అలా ఇచ్చిన మాట పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నిలబెట్టుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో నేను కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయత్నాలు చేశాను. అలా 10 సంవత్సరాల తర్వాత ఒక ఐడియా వచ్చిందండి. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని ఐడియా సిమ్ యాడ్లో అభిషేక్ బచ్చన్ గారు చెప్తే నిజమేనా అనుకున్నాను.
కానీ నిజమేనండి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ఐడియా ఏంటంటే, మీరు సోగ్గాడే చిన్న నాయన మూవీ చూసే ఉంటారు. అందులో రమ్యకృష్ణ గారు తన కొడుకైన నాగార్జున గారు రోజంతా చదువుతూనే ఉండాలంటే ఏం చదవాలని మాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ మాస్టరు, డాక్టర్ని చదివించమ్మా, డాక్టర్ అయితే రోజు 24 గంటలు చదువుతూనే ఉండాలి, ఆ తర్వాత కూడా జీవితాంతం చదువుతూనే ఉండాలి, వేరే ఆశలు ధ్యాసలు ఏమీ ఉండవమ్మా అని భలే చెప్తారు. నాకు వచ్చిన ఐడియా కూడా అలాంటిదేనండి. మనం ఎప్పుడైతే బిజీగా ఉంటామో అప్పుడే మనకి సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మా దగ్గర భూమి కొనడానికి డబ్బులు లేకపోయినా మా వారిలో మార్పు రావాలని నేను అమ్మళ్ళూరులో అప్పు చేసి మరీ 2 ఎకరాల భూమి మా వారితో కొనిపించానండి. అది కొన్న దగ్గర నుండి దాన్ని ఎలా అయినా సరే స్థిరపెట్టాలని ఎన్నో ఐడియాస్ని ఇస్తూ దానికి చుట్టూ కంచె వేయించడం, బోర్ కొట్టించడం, మొక్కల్ని వేయించడం, వ్యవసాయం చేయించడం, టోటల్గా బిజీ అయ్యేలా చేశాను. ఆటోమేటిక్గా మా వారిలో మార్పు రావడం స్టార్ట్ అయ్యింది. మా వారికి మందు సిగరెట్ల అలవాట్లున్నా మరీ ఓవర్ ఏం కాదులేండి. తను సంపాదించుకునే సంపాదనలో రోజుకి 200 ఖర్చు పెట్టుకునేవారు. అంటే నెలకి 6000. నెలకి స్కూల్ ఫీజులు కట్టలేకే కదా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. మరి నెలకు 6000 మందుకి సిగరెట్ల కంటే పిల్లల్ని మంచిగా చదివించుకోలేకపోయినా కనీసం ఫ్యూచర్లో వాళ్ళు ఉండడానికి మంచి ఇల్లైనా ఉండాలి కదా అని భవిష్యత్తు గురించి, బాధ్యతల గురించి మాటికి గుర్తు చేస్తూనే ఉండేదాన్ని. ఇవి గాక సిరి ఆడపిల్ల కాబట్టి తన పేరు మీద సుకన్య స్కీమ్ కట్టడం, మా వారి పేరు మీదేమో లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి సేవింగ్స్ గురించి తనకు తెలిసేలా అర్థమయ్యేలా చెప్పేదాన్ని. మా వారు ఏంటంటేనండి, కష్టపడతారు కానీ సేవింగ్స్ గురించి అంతగా అవగాహన ఉండదండి. తను కష్టపడింది తన దగ్గరే ఉండాలనుకుంటారు తప్ప ఆ డబ్బుతో ఇన్వెస్ట్ చేయాలనుకోరు. మడతే నలగని షర్టులాగా అలమరలో పడి ఉంటే అర్థం లేదు, ఈటే తగలని కాగితంలా ఒట్టు చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు. డబ్బు దాయడం కూడా అలాంటిదేనండి. ఎంతో కష్టపడి 10 రూపాయలు దాచామనుకోండి, ఓ సంవత్సరం పోయిన తర్వాత దాని వాల్యూ తగ్గిపోతుంది తప్ప పెరగదు. ఇలా మా వారికి కష్టపడిన డబ్బుని ఏ విధంగా మల్టిప్లై చేయాలో కూడా తెలిసేలా చేశాను. ఒక చెట్టు తన వేర్ల సహాయంతో ఊపిరి పోసుకొని పెద్ద కొమ్మలు ఎలా సృష్టించుకుంటుందో మనం కూడా మన ఇన్కమ్ని అలానే క్రియేట్ చేసుకోవాలి. దీనినే బ్రాంచ్లని కూడా అంటారు. ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ బ్రాంచ్ సృష్టించుకొని ఎందరో గొప్పోళ్ళు అయ్యారు. వాళ్ళందరూ లైఫ్లో బిజీగా ఉండడం వల్లే గొప్పోళ్ళు అయ్యారు. ఇక సక్సెస్ఫుల్గా మన లైఫ్ ముందుకు నడవాలంటే ఆడ మగ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరిగా తోడుగా నీడగా ఉంటేనే లైఫ్లో ఏదైనా చేయగలం. స్మోక్ చేస్తున్నారని, డ్రింక్ చేస్తున్నారని ఇంట్లో రోజు గొడవ పడే కంటే మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని ఫస్ట్ మార్పు అనేది మన నుండి స్టార్ట్ చేసి అప్పుడు ప్రేమతో వాళ్ళను కూడా మార్చుకోవాలి. కానీ కొందరు ఉంటారండి, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, ధవలి మృగ దృష్టిలో నీరు రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని ఈ పద్యంలో లాగే చేయలేమనుకున్న ఎంతటి కష్టమైన పనైనా ఏదో విధంగా చేసి సాధించగలమేమో కానీ కొందరు మూర్ఖులు ఉంటారండి, వాళ్ళ మనసుని మాత్రం మనం ఎంత మార్చాలనుకున్నా అసలు మార్చలేము. భగవంతుని దయ వల్ల మా వారిది అమాయకత్వమే కానీ మూర్ఖత్వం కాదండి. చెప్పిన వెంటనే చేయకపోయినా కొంచెం టైం తీసుకొనైనా చేస్తారు. తినగా చేదు కూడా తీయగా ఉన్నట్టు, చక్కగా శిల్పమైనట్టు ప్రయత్నించగా మా వారిని అయితే నేను మార్చుకోగలిగానండి. ఇక నేను కొత్తగా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే, మా అత్తయ్య తను చేసే పని చేయలేనని వేరే పని ఏమైనా చూసుకుంటాను అంది. ఈ వయసులో తను కష్టపడాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఇలా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంట్లో అందరం కలిసి చేసుకోవచ్చని బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనిపించింది. మనం ఏది చేయాలనుకున్నా ఫస్ట్ మన దగ్గర డబ్బు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాకున్నంతలో సింపుల్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటే సీ డ్రై ఫ్రూట్సే బెటర్ అనిపించింది. ఎందుకంటే మాకు కాకినాడ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కాబట్టి నాకు జర్నీ ఈజీగా ఉంటుంది. పైగా ఇవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తక్కువ పెట్టుబడితో ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే నేను సేల్ చేయాలనుకున్నవి ఎండు చేపలు, ఎండు రొయ్యలు.
వీటిలో అన్ని రకాల వెరైటీస్ని సేల్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏదైనా ఆఫీస్లో కానీ కొంచెం అల్లరి చేసినా సౌండ్ చేసినా ఏంటి గోల చేపల మార్కెట్లో కానీ అంటుంటారు కదండి. ఎందుకు అలా అంటారో ఇప్పుడు అర్థమైంది. ఇక లోకల్లో ఉండేవాళ్ళు అయితే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పార్టీలకి ఈ ఫిష్ మార్కెట్కి వచ్చే కొనుక్కుంటారండి. ఫిష్ మార్కెట్కి రావడం నాకు ఇది ఫస్ట్ టైం అండి. ఇదంతా చూసాక నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో సముద్రంలో చేపలు పడతారా అనిపించింది. ఐస్ చూసారా, పెద్ద పెద్ద క్యూబ్స్ భలే ఉన్నాయి. వాటిని పీసులుగా కట్ చేయడానికి కూడా మిషన్ ఉంది. దూరంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చేపలు పాడవకుండా ఐస్ని వేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారనుకుంటా. ఓకేనండి, ఆన్లైన్ బిజినెస్ అంటే ఇందులో నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అవన్నీ తెలుసుకొని త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఈలోగా ఎవరికైనా ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మెసేజ్ పెట్టండి. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మా ఇంట్లో మేము అందరం కష్టపడతామండి. ఇంకో అడుగు ముందుకేసి బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాం. ఓకేనండి, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న 2 విషయాల గురించి చెప్పాను. ఫస్ట్ చెప్పింది అందరికీ సాధ్యం కాదు, కానీ ధైర్యంగా ఉంటూ మార్పు కోసం ప్రయత్నిస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ విషయంలో నేను సక్సెస్ అయినట్టే మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.